హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో వచ్చేసరికి గార్డెన్ వీడియో అయితే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంది. అంటే ఈరోజు ఫస్ట్ హార్వెస్ట్ అనేది ఒక వెజిటేబుల్ ఉందనమాట. సో అదంతా కూడా మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. బెండకాయలు అయితే బాగా వచ్చున్నాయన్నమాట. అంటే బాగా కాదు, ఒక పావు కిలో వరకు బెండకాయలు వచ్చున్నాయండి. పావు కిలో కంటే ఎక్కువే ఉండొచ్చు. అదంతా కూడా అది కాక ఇది బెండకాయలు అనేవి చాలా ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. ఇప్పుడు వేసిన తర్వాత ఫస్ట్ 1, 2 అయితే ముదిరిపోయి కోసేసాను. కానీ ఇప్పుడైతే అన్నీ ఒకే స్టేజ్లో అంటే లేతగా ఉన్నాయన్నమాట. అదంతా కూడా మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ హార్వెస్ట్ కదా, చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. గార్డెన్ చేయడం కూడా ఏంటి అని అంటే అదొక రిలాక్సేషన్గా ఉంటుంది. మైండ్ అనేది మనకి ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తున్నాను అనంటే పనగంటాకు అయితే మనకి చాలా బాగా అంటే ఫస్ట్ నుంచి గార్డెన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కూడా పనగంటాకు అనేది చాలా బాగా వస్తుందండి. అసలు ఈ ఎండలకి పిల్లలకి కానీ మనకు కానీ పనగంటాకు అలాగే తోటకూర ఇవి రెండు కూడా ఎంత తింటే అంత మంచిదన్నమాట. మాకైతే 4 రోజులకు ఒకసారి పనగంటాకు అనేది 2-3 కట్టల వరకు వస్తుందన్నమాట. అక్క వాళ్ళకి మాకు ఇద్దరికీ సరిపోతుంది. ఇప్పుడు అది కూడా అంటే ఎండలకి సరిగ్గా రావట్లేదు. మనము వాటర్ ఎంత పడుతున్నా కూడా ఎండలకి కొద్దిగా హార్వెస్ట్ అనేది తగ్గుతూనే ఉంటుంది కదా. ఇక్కడైతే పనగంటాకు మాత్రం ఆ సిచ్యువేషన్ లేదండి. అసలు దాని పాటికి అది ఎంత దూరం పడితే అంత దూరం అల్లుకొని చక్కగా ఎంత కావాలో అంత తీసుకోండి అన్నట్లుగా మనకి ఇస్తూనే ఉందన్నమాట. హార్వెస్ట్ అనేది చాలా హ్యాపీగా ఉంది. ఆకుకూరలు అనేవి మనం ఇలా ఆర్గానిక్గా అన్నీ చేసుకొని మనం తినడం వల్ల మనకి హెల్త్కు మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి మార్కెట్లో దొరికే ఆకుకూరల కంటే కూడా మనకి ఇంట్లో పండించుకొని తింటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు గమనించారంటే మనము అప్పటికప్పుడు తోటలో నుంచి కోసుకెళ్ళిన కాయలు వంట చేసినప్పుడు దానికి మార్కెట్ నుంచి మనం తెచ్చిన కూరగాయలు వంట చేసినప్పుడు చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తూ ఉంటుంది. ఈసారి అయితే ఒకసారైనా మీకు తోటకాయలు కనుక అవైలబుల్లో ఉంటే ఒకసారి అయితే ఆ తేడాను అనేది మీరు గమనించండి, అర్థమవుతుంది. చూడండి, పనగంటాకు అయితే ఎంత కోస్తే ఇంకా ఇంతకు 2 ఇంతలు ఉందండి. ఇంకా ఓపిక అనమాట. మనకి ఎంత అవసరమో అంత కోసుకుంటూనే ఉంటాం అనమాట. అయితే ఇప్పుడు కోసే ఆకు ఏదైతే ఉందో ఇప్పుడు అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళైతే డెలివరీ అయిన తర్వాత ఉంటారు కదా బాలింతలు, వాళ్ళైతే ఈ ఆకు తింటే చాలా మంచిదండి. ఎవరికైనా తెలియకపోతే బాలింతలు ఈ టైంలో ఈ తింటే కనుక చాలా మంచిది. అందుకని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఈ మధ్యనే డెలివరీ అయింది, వాళ్ళకైతే ఇవ్వాలి అనుకొని కట్ చేస్తూ ఉన్నామన్నమాట. చూడండి, వంకాయలు కూడా మాకు ఇది ఫస్టేనండి, ఫస్ట్ కాపేనమాట వంకాయలు కూడాను. చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. అందుకే 2 కాయలు మాత్రమే ఉన్నాయి. అంటే స్టార్టింగ్ ఏదైనా తక్కువగానే ఉంటుంది కదా. స్టార్టింగ్ అయితే ఒక 2 కాయలు ఉన్నాయి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు కూడా మనకి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా నేలపైన వేశాను కదా, ఇంకా బాగా వస్తాయి అనుకుంటున్నాను. మనకి టెర్రస్ గార్డెన్లో కూడా మీకు ఇంతకుముందు చూపించాను కదా, పచ్చిమిర్చి మాత్రం చాలా బాగా వస్తాయండి. తొట్లో వేసినా కూడా అసలు చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇక్కడైతే రండి, మీకు బెండకాయలు అనేవి చూపిస్తాను. ఎంత లేతగా ఎంత బాగున్నాయో అసలు. నేనైతే అవి ఉత్తవే తినేసాను అనమాట. అంత బాగున్నాయి. అది కొద్దిగా ఎందుకనో తెలియలేదు, బెండకాయలు లైట్గా స్వీట్గా కూడా ఉన్నాయి. జిగురుగా పచ్చివి తింటే చాలా బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తుందంట. ఎవరైనా కనుక పిల్లలకి ఇచ్చే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి, చాలా మంచిదండి. పిల్లలు పచ్చి బెండకాయలు తినడం వల్ల ఇలా ఫ్రెష్గా దొరికితే కనుక రోజు 2 కాయలు తిన్నా నష్టమేమీ లేదు, అంతా హెల్త్కి మంచిది. నాకు కొత్తిమీర కూడా రాలేదని చెప్తూ ఉన్నాను కదా, కొత్తిమీర కూడా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. వీలైతే షేర్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గార్డెన్ చూపించేటప్పుడు మీకు తప్పకుండా కొత్తిమీర అనేది ఎలా గ్రో చేశాను అనేది ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మనకి కాకరకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయండి.
అసలు కోస్తూ ఉంటే 4 రోజులకొకసారి ఒక అరకిలో, ఒక కిలో వరకు మనకి కాకరకాయలైతే రెడీ అవుతూ ఉన్నాయన్నమాట. అంత బావున్నాయి. చాలా బావున్నాయన్నమాట. ఇవిగోండి మన సైడు నూగు బెండకాయలు కాస్తాయి కదా! అవైతే అవి కూడా ఒక 2 కాయల దాకా వచ్చున్నాయి. అవి ఎక్కువ రాలేదు. 2 కాయలే ఉన్నాయి. అవి చెట్లు ఎందుకనో అక్కడే ఉన్నాయి. పెద్దవవ్వట్లేదు. బట్ కాయలైతే వస్తూ ఉన్నాయి. 1, 1/2 వస్తూ ఉన్నాయన్నమాట. ఇవి ముల్లులు ఉండడం వల్ల 2, 3 సార్లు తెలియక నేను చివర్లో అట్లా పట్టుకొని కట్ చేసేసాను. అది 2, 3 రోజుల వరకు చేతులకి గుచ్చుకుంటూనే ఉన్నిందనమాట. సో, అందుకని ఇలా అయితే చివర తోక పట్టుకొని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇవి మనము పులుసు కూరలో కనుక 2 కాయలు వేసుకున్నా కూడా అంత టేస్టీగా అంత బావుంటుందండి. ఈ బెండకాయలు అయితే చాలా మంచిది. ఇవి తెల్ల బెండకాయలు కూడా అంటారనమాట. తెల్ల బెండకాయలు, గ్రీన్ బెండకాయలు 2 రకాలైతే వేసున్నాము. ఇక ఇక్కడ వచ్చేసరికి పాలకూర. పాలకూర కూడా మనకి చక్కగా వస్తుంది. ఇంకొక 1 వీక్ 10 డేస్‌లో మనకి అది కూడా హార్వెస్ట్‌కి అయితే రెడీ అయిపోతుంది అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను అసలు ఈ క్లైమేట్‌కి నాకు వస్తదా? నేను గార్డెన్ అనేది సక్సెస్ అవుతానా? అనేది నాకు డౌట్‌గా ఉన్నింది. బట్ ఏంటంటే మరి మన సైడ్ అంతా కాకపోయినా చెన్నై వాతావరణానికి పర్లేదు బానే వస్తున్నాయి. ఇక్కడైతే కంకిలు వేశానండి. మొక్కజొన్న కంకిలైతే వేసున్నాను. అవి కూడా చెట్లు బాగా వస్తున్నాయి. చూడాలి ఒక్క కంకైనా వస్తదా? లేదా? అని. ఇక జామకాయలకైతే చెట్టు మొత్తం పూతే అంత బాగా వచ్చున్నాయి. ఎక్కడ చూసినా పిందెలే అనమాట. అంటే వాటర్ పడుతూ ఉన్నాం కదా! బాగా అందుకని చెట్లు కూడా బాగున్నాయి. ప్రస్తుతానికి ఎండాకాలంలో కూడా మనకి చెట్లు అనేవి ఫ్రెష్గానే ఉన్నాయన్నమాట. ఇక ఇక్కడ పోతే గోంగూర అండి. గోంగూర కూడా ఇత్తనాలు చల్లి ఒక 20 డేస్ అయిపోతుంది. 20 డేస్కి మనకి ఈ మాత్రం హైట్ వచ్చాయంటే పర్లేదనే అనుకోవచ్చు. చూడండి బాగా వచ్చాయి. ఇవి కూడా ఇంకొక 10 డేస్ అలా అయితే మనకి హార్వెస్ట్‌కి రెడీ అయిపోతాయి. ఈ గడ్డి కలుపు అనేది చాలా ఎక్కువ వస్తూ ఉందనమాట. 4 రోజులకోసారి చేసుకుంటున్నా కూడాను మనకి ఆ గడ్డి అనేది ఎక్కువ వచ్చేస్తుంది. దానివల్ల స్ట్రెంత్ అనేది చెట్లకి ఎక్కువ రావట్లేదు. అదే ఆ గడ్డి గనక సరిగ్గా రాకుండా మనం వేసిన ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఎరువులు ఇవన్నీ కూడా ఆ చెట్ల కంటే కూడా ఈ కలుపుకే ఎక్కువ పోతా ఉంది. అలా ఉందనమాట గార్డెన్ అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హార్వెస్ట్ అనేది ఇప్పుడు నా చేతిలో ఉండే పనగంటాకు ఉంది కదా! అదైతే మన మిద్ది పైన అంటే టెర్రస్‌లో ఉన్నింది కొంచెం. సరే కొద్దిగానే ఉంది కదా! ఈరోజు ఎలాగో తోటలో కూడా హార్వెస్ట్ ఉంది కాబట్టి వాటిలో కలిపేద్దామని చెప్పి అక్కడి నుంచి అయితే కోసుకొని వచ్చేసాననమాట. అంటే కొద్దిగానే ఉంది కదా! ఎటు కాకుండా వస్తది. సో, అందుకని చూసారు కదా! 2.5 కట్ట వరకు ఈజీగా మనము ఒక 2 ఫ్యామిలీస్‌కి అయితే మనకి ఇది సరిపోతదండి. చాలా ఎక్కువే వచ్చింది. ఇంకా కూడా ఉంది. బట్ ఏంటంటే నేను సాయంకాలము హార్వెస్ట్ అనేది పెట్టుకున్నాను. తొందరగా చీకటి పడిపోతూ ఉంది. తోటలో ఏంటంటే ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయండి. ఎన్ని చెట్లు లోడేస్తున్నాయంటే ఒక్కొక్క రోజు ఆ చెట్లు చూసినప్పుడు చాలా బాధేస్తూ ఉంది. ఎందుకనంటే నేను ఇంత కష్టపడి చేసుకొని కూడా అవి ఏమవుతున్నాయంటే వచ్చి లోడ్ వేసిపోతూ ఉంటాయి. ఈజీగా ఒక 2, 3 నెలలు కష్టపడిన తర్వాత చెట్లు అనేవి లోడ్ వేసిపోతూ ఉంటే చాలా బాధగా ఉంది. బట్ ఇంక వాటిని మనం ఏం చేయలేము. వాటికి ఏదన్నా సొల్యూషన్ ఉంటే నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. నేను దాన్నైతే కంపల్సరీగా ట్రై చేస్తాను. చూడండి బెండకాయలు అయితే చాలా లేతగా చాలా బాగున్నాయి. స్వీట్‌గా ఉన్నాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పెద్దగా హార్వెస్ట్ లేకపోయినా ఈ వీడియో అనేది మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే బెండకాయలు అనేవి నాకు ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. సో, అందుకనేసి మీతో కూడా షేర్ చేయాలి అనిపించింది. ఫస్ట్ వచ్చేది ఏదైనా కూడా మనకి చాలా ప్రత్యేకమని నేను ఫీల్ అవుతాను. అందరూ అలాగే అనుకుంటారు అనుకుంటున్నానండి. అందుకనే మీకు ఈ వీడియో అనేది షేర్ చేయాలనిపించింది అనమాట. అయితే ఈ వీడియో అనేది ఈ గార్డెన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు నేను అప్డేట్ చేయలేకపోతున్నాను. ఎందుకనంటే నాకు సరిపోతా ఉంది. ఎండల్లో అస్సలు గార్డెన్ వైపు రావడమే తక్కువైపోయిందనమాట. అందుకని మీరు చూసినట్లయితే కలుపు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. అయితే సొర చెట్టు వేసున్నాను. ఏమేమి చెట్లు ఉన్నాయని ఫైనల్గా ఒకసారి అయితే చెప్పేస్తాను. కాకర చెట్టు, సొర చెట్టు, చిక్కుడు వచ్చేసి 2 రకాలు వేసున్నాను. బెండకాయలు ఒక 2 రకాలు వేస్తున్నాను. వంకాయలు ఒక 2 రకాలు, ఆకుకూరలు 4 రకాలు, గోంగూర అలాగే పాలకూర, బచ్చలాకు, పనగంటాకు, తోటకూర ఇవన్నీ వేస్తున్నానండి. మనకి పోను హార్వెస్ట్ కూడా చాలా ఎక్కువే రావాలి అని నేను ఆశపడుతున్నాను. మీరు కూడా నన్ను బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు తెలియజేయడానికి ట్రై చేయండి.
ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఇక ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుంటుంది, హార్వెస్ట్ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.